ఇంటర్మీడియట్ బోర్డుకి. వాళ్ళతో చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పారా ఏమన్నా? మరి ఇక్కడేమో వాళ్ళకి ఫీజు లేకపోతే కాలేజీలకు క్లాసులు ఎంట్రన్స్ లేదు, లేదా పరీక్షలకి హాల్ టికెట్ లేరు, లేకపోతేనేమో మార్కు లిస్ట్ లేరు. మరి ఇంతకుముందు ప్రశాంతంగా సాగిపోయినాయి వాళ్ళ జీవితాలు. ఒక్కసారిగా కదా విధ్వంసానికి గురైంది. ఇది కదా అసలు విధ్వంసం అంటే. నీకు విధ్వంసం అనేది ఇంతకుముందు ఊహాజనితం, ఇప్పుడు వాస్తవికం. వాస్తవిక విధ్వంసం ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రికి పోతే చాలు ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు హాస్పిటల్. మనం గుండె మీద చేసుకుని అసలు ఇదివరకు రూపాయి గురించి ఆలోచించిన పాపాన వాళ్ళ ఎవడు కూడా ఆసుపత్రి అంటే. ఎందుకని? కార్డు పట్టుకుపోతే చాలు జేర్ చేసుకుంటారు. పైగా మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే పెడతారు కదా హాస్పిటల్లో. ఒక అటెండెంట్ ఉంటే చాలు కదా, పెడతారు కదా. ఏమన్నా అయితే గీతే పైన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తప్పించి ఏమీ లేదు ఆ రోజున. ఇవాళ పరిస్థితి ఏంటి? అక్కడ నువ్వు ముందు చేరాలంటే మా దగ్గర మా హాస్పిటల్లో పెట్టట్లేదు, అది తీసుకోవట్లేదని బోల్డ్ హాస్పిటల్. తీసుకునేటప్పుడు నువ్వు ముందు డబ్బులు కట్టి తీసుకుంటావు అనేటువంటి ఇంకొకటి. ఆంధ్రజ్యోతినే రాసింది, డబ్బులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటిది. అప్పులు అడిగితే ఎవడు ఇవ్వట్లేదు అన్నటువంటిది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల పెంచుకుంటే, ఇప్పుడు జగన్ టైంలోది 600 కోట్లు 700 కోట్లు బాకీ పెట్టాడని చెప్పి ఇప్పుడు నెలకి 300 కోట్ల చొప్పున 18 నెలల్లో